ఆయన వెనక్కున్నాడు. నేను అసలు డ్రైవర్. రాజీవ్ నగర్ పార్క్, ఒంగోలు నగరపాలక సంస్థ చిన్న పార్క్. మన ముందుగా ఇక్కడ రోడ్డు లేదు, ఇటుంది రోడ్డు. ఈ రోడ్డు ఎటు వెళ్ళిద్ది? ఈ రోడ్డు ఎటు వెళ్తే చూద్దాం. అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇక్కడ. పెద్ద అపార్ట్మెంట్ ఇది, చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్ ఉంది. షిరిడి సాయి కన్స్ట్రక్షన్స్. ఇక్కడ 2 లేట్ అని ఉంది. 3 BHK ఇది. అలా గైస్, మనం ఇక్కడ రాజీవ్ నగర్ లో ఉన్నాం. రాజీవ్ నగర్ రోడ్ ఇది. మనం స్ట్రైట్కి వెళ్తే రాజీవ్ నగర్ వస్తుంది. ఇదంతా రాజీవ్ నగరే. ఇటు సైడ్ మనం ఎప్పుడు వీడియో తీయలేదు. ఈరోజు స్కూల్ దగ్గర లేట్ అవుతుంది, అందుకని ఇటు వచ్చాము. ఇటు వచ్చి ఇక్కడ వీడియో తీస్తున్నాము. అందరికి వచ్చాము. అదేలే ఏదో. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి వెళ్తే ఒక పార్క్ ఉంటుంది. అసలు డ్రైవర్ లేడు అనుకున్నారు. నేను ఆయన వెనక్కున్నాడు. నేను అసలు డ్రైవర్ లెస్ కార్ వచ్చింది ఒంగోలుకి అనుకున్నా. నేను డ్రైవర్ లెస్ కార్స్ కానీ ఒంగోలు ఉన్నాయేమో, ఎవరన్నా యూఎస్ వాళ్ళు తీసుకొచ్చారేమో అనుకున్నా. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ ఒక పార్క్ ఉంది. రాజీవ్ నగర్ పార్క్, ఒంగోలు నగరపాలక సంస్థ చిన్న పార్క్ ఇది. ఇక్కడ వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ లైన్ అంతా ఇక్కడ ఒక స్టార్ లైట్ మెడికల్ అకాడమీ అని ఉంది. మనం ముందుగా అలా వెళ్తూ ఉన్నాము. మనం స్ట్రైట్కి వెళ్దామా? స్ట్రైట్కి వెళ్ళలేదు అనుకుంటా ఇప్పుడు. ఇటు స్ట్రైట్కి వెళ్ళాలా? స్ట్రైట్కి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు ఉందా లేదో చూద్దాము. రోడ్ లేదా? ఉందా? ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంది. ఈ అపార్ట్మెంట్ చూడండి, కరెక్ట్ గా రోడ్డుకి ఎదురుగా ఉంది. ఇక్కడ రోడ్డు లేదు, ఇటుంది రోడ్డు. ఇటు రోడ్డు ఉంది. ఇటు రోడ్డు. ఈ రోడ్డు ఎటు వెళ్ళిద్ది? ఈ రోడ్డు ఎటు వెళ్తే చూద్దాం. ఇక్కడ 2 కుక్కలు వస్తున్నాయి. వాకింగ్ కుక్కలు. 2 చైన్లు 2 కుక్కలు ఉన్నాయి. ఒక చైనేలే, 2 కుక్కలు. ఒక చైన్ ఎందుకైందిరా? 2 కుక్కలకు 2 చైన్లు ఉన్నాయి కదా. మధ్యలో పట్టుకోవడానికి. అవునా? 2 కుక్కలు కావచ్చు. ఈ బిల్డింగ్ చూడు, ఈ బిల్డింగ్. లేట్ వచ్చామన్నా మనం. మళ్ళీ ఇటు వెళ్తున్నాం. గుర్రం ఏంటి? గుర్రమేగా. గుర్రమేనా? గుర్రాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఇంకోటి కూడా ఉంటారు. మేము ఇక్కడ గుర్రాలను చూసాము. చూడండి, 2 గుర్రాలు మేస్తున్నాయి. ఇది ఒంగోలా లేకపోతే ఏదన్నా వేరే పెద్ద ఊరు అనుకోని గుర్రాన్ని చూసి మేము సర్ప్రైజ్ అయ్యాము. ఇక్కడ ఒక పెద్ద గుర్రం ఉంది, అక్కడ ఒక చిన్న గుర్రం ఉంది. ఈ గుర్రాలకి అసలు తిండి పెట్టట్లేదా ఉంది. కట్టేసి ఉన్నారు. తిండి పెట్టట్లేదా ఉంది. బాగా బక్క చిక్కిపోయినాయి ఈ గుర్రాలు. ఇటు లేదు రోడ్డు. ఇటు నుంచి వెనక్కి వెళ్తాం. అది ఎటు వెళ్తాం? రోడ్డు లేదు. ఆ కాలువ బాగలేకపోతే
ఎందుకు అంత రిస్క్ చేయటం? గుర్రం సరిగ్గా చూపి. గుర్రం అసలు నేను కూడా పట్టదు. నేను ముందు అదంతా ఆవు అనుకున్నా. గుర్రాలు ఇక్కడి నుంచి వెళ్తున్నాం. అక్కడ ఏదో గోడౌన్ ఉంది, బ్లూ కలర్ గోడౌన్. ఇక్కడ అన్ని ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఇది, చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్. చాలా పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు అక్కడ. ఈ రోడ్లో కూడా కొన్ని ఉన్నాయి కట్టాల్సిన ప్లేసెస్. ఇటు నుంచి ఇటు వెళ్తున్నాము. ఇక్కడ DBKR హైట్స్ అని ఉంది, షిరిడి సాయి కన్స్ట్రక్షన్స్. ఇది ఇంకా అయిపోయినట్టుంది కానీ ఎవరు చేరలేదు ఇంకా. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, ఏదో చేస్తున్నారు అక్కడ గుంతలో కాదు, గొంతులో. ఇక్కడ ఒక టెంపుల్ ఉండాలి. అక్కడ టెంపుల్ ఇంతకుముందు చూశాను. ఇక్కడ టూలెట్ అని ఉంది, 3BKHK. ఇది 3BHK 4th ఫ్లోర్. ఎక్కడ మరి అది? ఇక్కడ గుడి అని చెప్పా కదా, ఇదే గుడి. లాస్ట్ లో ఉంది అండి గుడి దగ్గరికి వెళ్దామా? స్నానం ఊర చూపిద్దాం గుడిని. లాస్ట్ లో ఉంది గుడి, వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం. ఇగో చూడు, ఇదిగోండి, దర్శనం చేసుకోండి గుడి. బ్రాహ్మణ వయోవృద్ధుల సేవాశ్రమం అంటే ఇది. ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఏదో గొంతులో చిన్న స్థలం ఎవరిదో, రోడ్డా లేకపోతే స్థలమా, ఎవరిదో స్థలం లాగుంది. ఇంకా మా వాడి టైం అయిపోయింది, ఇంకా మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఉంచు అయిపోలేదు, స్పేస్ ఉందిలే. నేను అంతా డిలీట్ చేసి చాలా డిలీట్ చేసి. ఇంక ఇదంతా ఈ రాజీవ్ నగర్. ఇంతకుముందు మనం చూసాము ఇక్కడంతా. ఇక్కడ అన్నీ దాదాపుగా అన్నీ అపార్ట్మెంట్సే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది అన్ని అపార్ట్మెంట్సే. ఏవో కొన్ని ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్, అవి కూడా వెళ్ళిపోతాయి. అవి పేరెంట్స్ తరం ఉన్నప్పుడు ఉంటాయి, పిల్లల తరం వచ్చినప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి. మొత్తం అపార్ట్మెంట్సే. ఇంకా ఇక్కడ ఏదో పెద్దది ఒక బోర్డు కట్టారు. ఇక్కడ ఏదో వాళ్ళ ప్లేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అట్లా పెట్టారన్నమాట. ఇక్కడ రోడ్డు మీద అంతా క్లీనింగ్ చేస్తున్నారు వాళ్ళ హౌస్కి. ఇక్కడ రోడ్డుకి ఎదురుగానే ఒక ఇల్లు ఉంది. మనం ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము. ఇది స్ట్రైట్గా వెళ్ళి ఇంకా మనం VIP రోడ్లోకి వెళ్తాం. మనం ఇటు నుంచే అనుకుంటా వచ్చింది. ఇటు నుంచేనారా? ఇటు కాదా? అటు వచ్చామా? ఫోన్లో మాట్లాడుతుంది. కాళ్ళలో పడదలే, ఆమెకు పడి. అది కాదు, మనం వచ్చాం నాన్న, గ్యాప్ వెళ్ళిపోయింది. అదే ఎవరు? హర్షిని విద్యా సంస్థలు.
బస్సులు విద్యా సంస్థలు బస్సు వచ్చిందా వీడియోలో తగిలిందిరా బాగా ఆ? పాపం తగిలింది బాగా వెనక పక్క తగిలింది కాలు బాగా అది రేక్ ఏదో తగిలింది బాగా వెళ్ళిపోయింది ఫాస్ట్గా పరిగెత్తి దానికి ఏం అర్థం కాల అయ్యా ఇది కాదు ఇదేనా ఆ, పాపం స్ట్రీట్ డాగ్స్ అంతే మరి అది వాటికి ఏం చేయాలో తెలియదు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా రైడ్ తప్పుగాడు కాదు అవి రైడ్ చేసే వాళ్ళు తప్పుగాడు కాదు వాళ్ళు వాళ్ళ లైన్లో వెళ్తూ ఉంటారు అవి అడ్డం వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఎవరు తప్పు కాదు కుక్క తప్పు కాదు వాళ్ళ తప్పు కాదు ఇంకంతే ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో ఆపేలే